ప్రజా సంఘాలతో పాటు పౌర సమాజం ప్రయత్నం చేసింది. దీన్ని రేపు నేను ఏ స్థాయిలో ఉంటానో చెప్పలేను. రేపు ఎమ్మెల్సీ అయితనా, మంత్రి అయితనా, లేదు ఇంకా ఏదైనా అయితనా అనే విషయం పక్కన పెడితే తెలంగాణ పౌరుడుగా ఈ ప్రభుత్వం మన వర్గాలకు పనిచేసే ఒక వ్యవస్థగా తయారు చేయడానికి మీ అందరికీ నేను సహకరిస్తానే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం ఇప్పుడు మీది, ప్రభుత్వం మనది. ప్రభుత్వంలో మీరు చెప్పే అంశాలకు ప్రాధాన్యత ఉంటుంది. మీరు మాలమానాడుగా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఇస్తే మీకు సంబంధించిన సమస్యలకు మీ డిమాండ్లకు ఏమైనా ఉంటే ప్రభుత్వంతో నేను మాట్లాడి పరిష్కరించే ఒక ప్రయత్నంగా నేను ఉన్నందుకు మీకు ఏం సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నా మిత్రులారా. ఇంకొక అంశం గుర్తుపెట్టుకోండి, దయాకర్కి పదవి రాకపోతే మాలలే కాదు యావత్ తెలంగాణ మొత్తం బాధపడుతుందనే అంశం కూడా తెలుసు. బాధపడకండి, మీ బాధలకు పరిష్కారంగా నేను ఉంటా రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారితో కలిసి అనే విషయాన్ని మీకు మీడియా ద్వారా చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అనుమానం ఏంటంటే ఏమో దయాకరణకు వస్తూ ఉంటే పోతూ ఉంటే పోకుండా ఏది రాకుండా చేస్తుంది అనేది. ఎవ్వరూ ఏం చేయలేరు. ఎందుకంటే పార్టీ కొరకు నేను చేసిన పని పార్టీకి తెలుసు, పార్టీ పెద్దలకు తెలుసు. నేను ఇది చెప్తుంటే మీకు ఒకంత అసాధారణంగానో ఒకంత భారంగానే కనిపించవచ్చు గాక, కానీ రేపు మరింత పదునైన పదవి వచ్చినప్పుడు మీరే కేరింతలు కొడతారు. కాబట్టి రేపటి నేను త్యాగం చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే సీట్, కానీ ఈ దేశంలో అంబేద్కర్ త్యాగం చేసిన దాంతో పోల్చుకోండి. మీరు లిమిటెడ్ లైన్స్లో ఉంటున్నారు. అంబేద్కర్ ఇస్తాం అంటారు మా వాళ్ళు వీళ్ళంతా. నేను రేపు పూలే అంబేద్కర్ యొక్క వారసునిగా ఈ దేశంలో పోరాడాల్సిన దానికి మీరు మద్దతుగా ఉండాలి తప్పితే నా పదవి కోసం మీరు పోరాడొద్దని చెప్పి ఈ వేదిక మీద నేను చెప్తున్నా. నా పదవి కోసం సంఘాన్ని వాడుకునే దీనస్థితిలో అద్దంకి దయాకర్ ఉండడు. డెఫినెట్గా రేపటి రోజున గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు రియల్ ప్రోగ్రాం చెప్తున్నా. మనమే నిజమైన వారసులమైతే రేపు రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం రేపు వస్తే తిరగబడడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు నేను ఏదైతే మీకు అండగా ఉంటా అనుకుంటానో అంతకంటే ముందుండే ఒక ప్రయత్నం చేస్తా. కానీ నేను ఒక మాట మీ ముందు చెప్పాలి. రేపు దేశంలో మహిళలకు సంబంధించిన రిజర్వేషన్లు చట్టం అయింది, అమలు అనేది ప్రశ్నార్థకం అవుతుంది. ఎందుకంటే మణిపూర్లో మహిళల మీద ఊచకోత చేసిన మోడీ అది తప్పించుకోవడానికి మహిళా చట్టం తెచ్చింది. మరి దాని చట్టాన్ని అమలు చేస్తాడా లేదా అనేది 2025-26 డీలిమిటేషన్ చట్టం వచ్చిన తర్వాత తెలుస్తుంది. దానికోసం పోరాడాలని గతంలో మనం ఒక తీర్మానాల్లో తీసుకున్నాం. చట్టం అయింది, సంతోషం. దాన్ని అమలు చేసేందుకు ఒత్తిడి పెంచాలి.